ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ రహస్య ప్లాన్. సీఎం రేవంత్ రెడ్డి ఇరకాటంలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడడం దాదాపు ఖరారైందనమాట. ఇక ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఆయనకు గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని అప్పగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని సీఎంను డిఫెన్స్‌లో పడేసేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే జీవన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్‌ను వీడుతుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ ఏం అన్యాయం చేసిందని, ఆయనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని, ఏం తక్కువ చేసిందని పలువురు ప్రశ్నిస్తుంటే 42 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి గుడ్ బై. జీవన్ రెడ్డి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి 6 సార్లు శాసనసభకు ఎన్నికై 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఇక ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వచ్చేసి కీలక నేతగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ జిల్లాలో ఆయనకు పట్టుంది. ఒకానొక దశలో జిల్లాలో పార్టీని నిలబెట్టిన నేతగా గుర్తింపు అయింది. 1984లో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 1983లో టీడీపీలో చేరి జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఎన్టీ రామారావు 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1989, 96 ఇక ఏదైతే ఉప ఎన్నికల్లో పాటు 99, 2004లో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004 మే 14న, 2009 మార్చి 2న వైఎస్ఆర్ మంత్రివర్గంలో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన 2006, 9లో కరీంనగర్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. జీవన్ రెడ్డికి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కొన్ని ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ అవకాశం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టింది. పార్టీతో ఆయనకు 42 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే ఆయనకు పార్టీ వీడుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ నెల అంటే 26న బీఆర్ఎస్‌లో చేరిక జీవన్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని బహిరంగానే పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. 2 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రస్తుతం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో జీవన్ రెడ్డికి పొసగడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తనకు కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడం పైన ఇక ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నానని 2024 అక్టోబర్‌లో జీవన్ రెడ్డి పార్టీ హైకమాండ్‌కి కూడా లేఖ రాశారు. తీవ్ర మానసిక బాధతో లేఖ రాస్తున్నారని అందులో పేర్కొన్నారు. పార్టీలో కొన్ని స్వార్థపూరిత శక్తులు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్పర్సన్ పదవి వరకు నిర్ణయాల్లో సంజయ్ కుమార్ వర్గానికి పెద్దపీట వేశారని, దీనివల్ల జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన అనుచరులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. తనను కాదని సంజయ్ కుమార్ నియోజకవర్గాల పక్కాలు అయితే అప్పగించడం, స్థానిక నిర్ణయాల్లో తన ప్రమేయం లేకుండా పోవడం ఆయనను తీవ్రంగా బాధించిందని బహిరంగ జీవన్ రెడ్డి పేర్కొంటున్నారు. అందుకే పార్టీ విడబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్‌లో సంప్రదింపులు జరిపినట్లు ఈ నెల 26న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది. అయితే తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని గులాబీ నేతలు అయితే చెప్తున్నారు. చేరిక మాత్రం పక్కానే క్లారిటీ ఇచ్చారు. సీఎం ఇరుకున పెట్టేలా గులాబీ స్కెచ్. ఎందుకంటే రాష్ట్రంలో జెట్ స్పీడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. 2023 తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికైన వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, పార్లమెంటు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ స్థానాలు మోహించినాయి. అయితే ఈ స్పీడ్‌ను చూసి గులాబీ పార్టీకి రాబోయే కాలం కష్టకాలం తప్పిందని భావించే కొంత పార్టీ పైన అసంతృప్తి ఉన్న జీవన్ రెడ్డి గాలం వేసినట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీ సీనియర్ నేతగా ఉమ్మడి కరీంనగర్ పట్టణంలో తమ కలిసి వస్తుందని చెప్పేసి చేర్చుకునేందుకు స్కెచ్ వేసినట్టు ప్రచారం. బీఆర్ఎస్‌లో, కాంగ్రెస్‌లో అనగా బీఆర్ఎస్ పార్టీ పైన సీఎం అసంతృప్తి పెరుగుతుందని సీనియర్ నేతలంతా పరిపాలన సరిగా లేకపోవడంతో పార్టీని వీడే పరిస్థితి వచ్చాయని చెప్పేసి ఇండికేషన్ కేడర్‌లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న సమాచారం. సీఎంను డిఫెన్స్‌లో పడేయాలని జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు కేశవరావు ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా చేసేందుకు జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పదవి అప్పగించబోతున్నారు సమాచారం. కాంగ్రెస్‌కు ఇక చెక్ పెట్టేందుకు గులాబీ పక్కా స్కెచ్ అనేది స్పష్టంగా ఇక మొత్తానికైతే స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు. మొత్తం మీదైతే
ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్నానని, తనను ఏ పార్టీ నుంచి రావాలని, అదేవిధంగా ఈ పార్టీలో వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఎవరు చెప్పలేదని, మొత్తం మీద అయితే ఉగాది తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పే విధంగా జరుగుతుందనమాట. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిందంటున్నారు నిపుణులు.